ఏపీ ఎన్నికల సంగ్రామంలో గెలుపెవరిది? నేతలను గెలిపించే పొలిటికల్ మంత్రం ఏంటి? గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎలా ఉంది? బూత్ మేనేజ్మెంట్ పార్టీల గెలుపులో కీలకం కానుందా? టేక్ ఏ లుక్. ఏపీలో ఎన్నికల రచ్చ మొదలైపోయింది. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా సభలతో రెచ్చిపోతున్నాయి. దీంతో ఏపీలో ఎవరు విజేతలు అన్న చర్చ జనంలో ఉంది. ఇటు రాజకీయ విశ్లేషకుల మధ్య కూడా చర్చ జరుగుతోంది. ఓ రేంజ్లో టీవీలలో డిబేట్లు జరుగుతున్నాయి. ఇక సర్వేశ్వరులు అయితే పూటకో సర్వే తలో పార్టీ తరపున ఇస్తున్నారు. వీటిని నమ్ముతున్నారా అంటే ఏ పార్టీకి ఆ పార్టీ తామే గెలుస్తుంది అంటే నమ్ముతుంది, లేదు అంటే అది తప్పుడు సర్వే అని అంటున్నాయి. వాస్తవానికి ఏపీలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అన్నది చూస్తే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాటిని చూసినప్పుడు ఏ పార్టీ తక్కువ తినలేదు అనే అనిపిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైసీపీ, జనసేన, టీడీపీలకు అన్ని వైపులా కేడర్ ఉంది. అది కూడా పంచాయతీల దాకా పాతుకుని పోయి మరీ ఉన్నాయి. ఇక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎత్తులు జిత్తులు అన్నీ సమపాళ్లలోనే ఉంటాయి. ఎవరూ ఎక్కడా తక్కువ కాదు, ఎవరూ కూడా ఓటమిని అంగీకరించే సమస్య లేనేలేదు. ఈ ఎన్నికలు అటు రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్యగానే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు అనివార్యమని అటు వైసీపీ, ఇటు జనసేన, టీడీపీ కూటమి ఎవరికి వారు ధీమాగానే ఉన్నారు. రాబోయేది జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వమేనని, వైసీపీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నామని జనసేన అధినేత పవన్ చెబుతూనే ఉన్నారు. ఇక ఇలాగే ప్రతి సభలో చంద్రబాబు, నారా లోకేష్ కూడా చెబుతున్నారు. ఇక వైసీపీ కూడా మళ్లీ వచ్చేది మనమే అని మరోవైపు అంటోంది. దానికి పరాకాష్ట అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలు అయ్యాక రెండవసారి సీఎంగా విశాఖ నుంచే ప్రమాణం చేస్తాను అని కూడా ఒక సంచలన ప్రకటన చేశారు. దీనిని బట్టి చూస్తే 100% ఆశలు అధికార ప్రతిపక్షాలలో ఉన్నాయి. 0.01% కూడా ఎవరికీ డౌట్ అన్నదే లేదు అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఎలా గెలుపు సాధ్యం? దీని వెనుక ఎవరెవరికి ఏ వ్యూహాలు ఉన్నాయన్నది చూస్తే కనుక ఎలక్షనీరింగ్ అన్న మాట వినిపిస్తోంది. నిజానికి ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ ముఖ్యం. సభలకు జనాలు వస్తారో తెస్తారో అవన్నీ కూడా ఒక సినిమా విడుదలకు ముందే చేసే ప్రచారంలో భాగంగానే ఉంటాయి. ఒక విధంగా చూస్తే ఆత్మసంతృప్తి కోసం చేసే పనులే ఇవన్నీ. అసలు కథ, అసలైన సినిమా ఒకే ఒక్క రోజు ఉంటుంది. అదే పోలింగ్ డే. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో ఈవీఎంలలో ఎవరికి ఓటు పడితే వారే కింగ్, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిదే రాజ్యం. మరి ఓట్లు ఎలా వేయించుకోవాలి? అభిమానం ఉన్నవారు గడప దాటేలా చేయాలి. వారిని పోలింగ్ బూత్లకు తెచ్చి ఓట్లు అన్నీ ఒక్కటి కూడా పొల్లుపోకుండా వేయించుకోవాలి. ఇక్కడితో కథ అయిపోతుందా? అవదు కాక అవదు. అవతల పక్షం ఓట్లు ఎక్కువ పోల్ కాకుండా చూసుకోవాలి. దాన్నే అసలైన ఎలక్షనీరింగ్ అని అంటారు. అంటే మన ఓట్లు నిండుగా పడాలి, ఎదుటిపక్షం ఓట్లు తగ్గిపోవాలి. ఇలా చేయడమే విజయం కోసం పనే అసలైన పద్మ వ్యూహం. మరి ఇది సాధ్యపడాలి అంటే ఎన్నికల నాడు చేయాల్సినవి అన్నీ చేయాలి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది.
టీడీపీ విపక్షంలో ఉంది, జనసేనతో జట్టు కట్టింది. రెండూ కలిస్తే పోలింగ్ బూత్లలో అధికార పక్షాన్ని కట్టడి చేయగలవు. అయితే ఇప్పటికే ప్రతిపక్షాలపై వైసీపీ నేతలు దాడులు పెరిగిపోతున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రతిపక్షాలపైన వైసీపీ దాడులు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ డే రోజు వైసీపీ కవ్వింపులకు, బెదిరింపులకు ధీటైన నాయకత్వాన్ని పోలింగ్ ఏజెంట్లుగా నియమిస్తే ఇక కూటమి విజయానికి ఏమాత్రం తిరుగులేదని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో విజయవంతంగా ఎలక్షనీరింగ్ చేసి విజయాన్ని దక్కించుకునేది ఎవరన్నది.